Hi, this is Ravi Vide. No millets, only rice, but no diabetes అనే క్యాప్షన్తో నేను పెట్టిన యూట్యూబ్ వీడియో చూసి కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు. వాటికి నేను ఆన్సర్ చెప్తాను. అట్ ద సేమ్ టైం ఈరోజు నేను మీకు చద్దన్నాన్ని అడ్వాన్స్డ్ లెవెల్లో ఎలా చేయొచ్చు, దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది రైజ్ చేసిన క్వశ్చన్ ఏంటంటే, నేను ఫుడ్ని ఇప్పుడు ఉండి చాలాసేపు పోయాక తినమంటున్నానా అన్న క్వశ్చన్ రైజ్ చేశారు. నో, అన్నిటినీ కాదు, ఓన్లీ చద్దన్నాన్ని. ఎందుకంటే చద్దనానికి అది ఫెర్మెంట్ అవ్వడానికి, హై గ్లైసెమిక్ నుంచి లో గ్లైసెమిక్ కింద కన్వర్ట్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి దాన్ని మనం ఈరోజు వండుకొని నైట్ అందులో పాలు తోడుచుక వేసి నెక్స్ట్ డే మార్నింగ్ చద్దన్నం కింద కన్వర్ట్ అయ్యాక అప్పుడు తింటాం. సో ఓన్లీ చద్దనానికే ఈ విధంగా మనం చేస్తాం. ప్రతి ఆహారాన్ని మనం ఇలాగా ఈరోజు వండుకుని ఈవినింగో నెక్స్ట్ డే తింటే మిగిలినవి అలా హై గ్లైసెమిక్ నుంచి లో గ్లైసెమిక్ కింద కన్వర్ట్ అవ్వవు. ఓకే, దట్ ఈస్ ఆన్సర్. నెక్స్ట్, అసలు దీంట్లో సైన్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రైస్లో ఉండి స్టార్చ్ అంటే పిండి పదార్థం, దీని హై గ్లైసెమిక్ వాల్యూ ఉంటుంది. కాబట్టి ఇది మనం ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ వల్ల, అంటే ఈ పాలు వేసి తోడుచుక్కి వేసి ఇలా చేయడం వల్ల దీని పిండి పదార్థం బ్రేక్ డౌన్ అయ్యి డైజెస్టబుల్ పిండి పదార్థం కాస్త ఇండైజెస్టబుల్ పిండి పదార్థం కింద కన్వర్ట్ అవుతుంది. ఎంత కన్వర్ట్ అవుతుంది అనేది మనం ఏ విధంగా ప్రాసెస్ చేస్తామనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ చద్దన్నం ఇలా పాలు వేసి ఇలా చేయడం వల్ల కొంత అమౌంట్ ఇందులో ఇండైజెస్టబుల్ స్టార్చ్ కింద కన్వర్ట్ అయ్యి మనకి మార్నింగ్ దాన్ని తిన్నప్పుడు తక్కువ క్యాలరీస్ వస్తాయి, ఇన్సులిన్ స్పైక్ తక్కువ ఉంటుంది. సో హై గ్లైసెమిక్ నుంచి లో గ్లైసెమిక్ కన్వర్ట్ అయినట్టు ఉంటుంది. సో షుగర్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని హ్యాపీగా తిని స్టేజ్లో ఉంటుంది. నెక్స్ట్, దీన్ని ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో మనం ఎలా మార్చవచ్చు? నేను చెప్తున్న అడ్వాన్స్డ్ చద్దన్నం అది ఎలా అంటే, ఈరోజు మనం అన్నం వండినప్పుడు, అంటే ఈరోజు మార్నింగ్ రైస్ని ప్రెషర్ కుక్కర్లో కాకుండా ఏ ఎలక్ట్రిక్ కుక్కర్లోనో లేకపోతే స్టవ్ మీద ఫస్ట్ వాటర్ని బాయిల్ చేసి బాయిల్ అవుతున్నప్పుడు మనం ఒక కప్పు రైస్ తీసుకున్నాం అనుకున్నాం. ఈ కప్పుడు రైస్కి ఒక 2 టీ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ వేయాలి ఫస్ట్ వాటర్లో, ఇంకా రైస్ యాడ్ చేయకముందు. సో వాటర్లో ఈ కోకోనట్ ఆయిల్ వేయడం వల్ల ఈ ఫస్ట్ అలా వేసి ఆ తర్వాత దాంట్లో రైస్ వేయాలి మనం. సో రైస్ వండుతున్నప్పుడే ఇలా వాటర్లో ఇలా ముందే వేయడం వల్ల రైస్ ఉడికినప్పుడు రైస్ కింద కన్వర్ట్ అయ్యాక ఇందులో ఉన్న స్టార్చ్, ఈ పిండి పదార్థం చాలా వరకు బ్రేక్ డౌన్ అవుతుంది అనమాట. ఇక్కడ బ్రేక్ డౌన్ అయ్యాక దీన్ని తీసేసి చల్లార్చాక దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఆల్మోస్ట్ ఈరోజు మార్నింగ్ మనం ఉండేమనుకుందాం ఒక 8 అవర్స్ అలా ఫ్రిడ్జ్లోనే ఉంచి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో తీసాక మీరు కావాలంటే వేడి చేసి మళ్ళీ ఇంకోసారి వేడి చేసిన మీరు యాక్చువల్లీ ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసే టైంకే ఇది లో గ్లైసెమిక్ అయిపోతుంది. ఇంకా అయిపోయాక దీన్ని వేడి చేసి కానీ వేడి చేయకుండా కానీ, వేడి చేస్తే బెటర్ యాక్చువల్లీ, కొంచెం వేడి చేసాక దాంట్లో పాలు వేసి తోడుచుకు పెట్టి ఆ రోజు నైట్ అలా వదిలేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి అయ్యే చద్దన్నం చాలా లో గ్లైసెమిక్ ఉంటుంది, చాలా హెల్దీ కూడా ఉంటుంది. ఇది చద్దన్నం బేసికలీ చాలా హెల్దీ. ఎందుకని అంటే ఇందులో మన లాంగిటివిటీ, అంటే మనుషులు ఎక్కువ కాలం బ్రతకడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి దీంట్లో. అంటే ఎలా? బేసికలీ ఏంటంటే మనిషి సెల్స్లో మైటోకాండ్రియాలో కొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి, ఎన్ఏడి మాలిక్యూల్స్ అంటారు వాటిని. నికోటినమైడ్, ఎడినిన్, డైన్యూక్లియోటైడ్ అని, దాని గురించి నేను సపరేట్ వీడియో చేయబోతున్నాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మాలిక్యూల్. ఈ ఎన్ఏడి మాలిక్యూల్స్ని ఈ చద్దన్నం ఏంటంటే ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేలాగా, సెల్స్ రీజనరేషన్ బాగా అయ్యేలాగా చేస్తుంది ఇది. సో బేసికలీ ఏంటంటే ఈ ఎన్ఏడి మాలిక్యూల్స్ ఏం చేస్తాయి అంటే, మన సెల్స్లో ఉన్న మాలిక్యూల్స్ ఏటీపీని రిలీజ్ చేస్తాయి. సో ఎనర్జీని రిలీజ్ చేస్తాయి అనమాట. అంటే ఇవి చేసే పనుల్లో ఎనర్జీ రిలీజ్ చేయడం ఒకటి, సెల్స్ రీక్రియేట్ చేయడానికి హెల్ప్ చేయడం ఒకటి. ఈ ఎన్ఏడిని పెంచేది చద్దన్నం. అందుకనే ఒకప్పటి మన పెద్దవాళ్ళు 60 years వచ్చినా పొలం పనులు బాగా చేసేవారు, 70 years వచ్చినా పొలాల్లోనే ఉండేవాళ్ళు, వాళ్ళకి ఎనర్జీ ఉండేది. వాళ్ళ సీక్రెట్ చద్దన్నం, ఎన్ఏడి, హై ఎనర్జీ అండ్ ఏజింగ్ స్లో, చాలా మెల్లిగా ముసలి అవ్వడం.
సీక్రెట్ చద్దన్నం. సో అదే చద్దనాన్ని మనం ఈ అడ్వాన్స్ లెవెల్ చేసుకుంటే ఇది ఇంకా ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది. సో ఇది అడ్వాన్స్డ్ చద్దన్నం. నేను పెట్టిన పేరు, నేను కనిపెట్టిన ఇదే. ఐ మీన్ కనిపెట్టింది నేను కాదు, ఇది యాక్చువల్లీ పెద్దవాళ్ళు చేసేవాళ్ళు. ఇదే నేను సొంతంగా కనిపెట్టింది కాదు ఇది యాక్చువల్లీ. ఇది ఒకప్పుడు చేసేటప్పుడు వాళ్ళు, అంటే కోకోనట్ ఆయిల్ నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్లీ, బట్ అన్నం ఉడుకుతున్నప్పుడు అందులో ఆయిల్ వేసేవాళ్ళు యాక్చువల్లీ, కొంతమంది, అందరూ కాదు. సో ఇది అప్పట్లో వాళ్ళు చేసేవాళ్ళు. కానీ దీన్ని యుఎస్లో సమ్ సైంటిస్ట్ ఎవరో కనిపెట్టారు దీన్ని. ఇలాగా రైస్ని ఈ విధంగా వండితే నెక్స్ట్ డేకి దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గిపోతుందనే విషయం దీన్ని ప్రయోగాలు చేసి కనిపెట్టారు. బట్ ప్రయోగాలు చేయకుండా మనకి ఎప్పుడో తెలిసే విషయం ఇక్కడ, మన తెలుగు వాళ్ళకి, మన పెద్దవాళ్ళకి ఎప్పుడో తెలిసే విషయం. వాళ్ళు అలా చేసేవాళ్ళు. కొంతమంది ఆయిల్ వేసి ఇలా చేసి ఆ చద్దనం చేసేవాళ్ళు, కొంతమంది మామూలుగానే చద్దనం తయారు చేసేవాళ్ళు. బట్ ఇన్ ఎనీ కేస్ చద్దనం అనేది చాలా మంచిది. ఇట్ ఇంప్రూవ్స్ యువర్ ఎనర్జీ, ఇట్ మేక్స్ యూ ఏజ్ స్లోయర్. సో మనం చిన్నప్పుడు తినేవాళ్ళం, ఇప్పుడు తినడం మానేస్తాం. బట్ దిస్ ఈస్ ద రైట్ టైం we start eating chaddanam in the mornings. That's it. I will catch you again. Bye.